అని తెలియపరుస్తున్నాను. విజయ్ సార్, ఇకపోతే ప్రస్తుతం నేను అన్నట్లుగా ముందుగా చెప్పినట్లుగా కేవలం మహారాష్ట్రలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ మహారాష్ట్ర సీఎం ఎవరు కాబోతున్నారు, అటు బీజేపీ అధిష్టానం కావచ్చు, కూటమి మొత్తం కలిసి కావచ్చు, ఏం డిసైడ్ చేయబోతోంది. ఒకవేళ షిండేని కనుక ప్రతిపాదిస్తే మరి ఇటు బీజేపీలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు. మళ్ళీ అజిత్ పవార్ ఉన్నారు, అజిత్ పవార్ ఇప్పటికే కొంచెం ఫడ్నవీస్కి అనుకూలంగా మాట్లాడినట్లుగా అర్థమవుతోంది. ఫడ్నవీస్ని ఒకవేళ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అటు షిండే మరి ఏమైనా హట్ అవుతారా, మొత్తం చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ రేపటిలోపు సీఎం అభ్యర్థి ఎవరనేది తేలేకపోతే రాష్ట్రపతి పరిపాలన వచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా ఉంది. ఈ మొత్తానికి సంబంధించి అసలు ఎలాంటి క్లారిటీస్ ఉన్నాయి, ఏం జరగబోతోంది సార్ మహారాష్ట్రలో? అసలు మహారాష్ట్రలో బీజేపీ కూటమి దాదాపు 228 సీట్లను గెలుచుకుంది. ఈ గెలుచుకున్న క్రమంలో బీజేపీకి 134 సీట్లు వచ్చాయి. అట్లాగే ఎన్సీపీ పార్టీకి 41 స్థానాలు వచ్చాయి. 52 స్థానాలు శివసేన, ఏక్నాథ్ షిండే శివసేనకు వచ్చాయి. ముందు నుంచి ఎప్పుడైతే అక్కడ బీజేపీ కూటమి గెలిచిందో వెంటనే ఏక్నాథ్ షిండే ఒక మాట చెప్పాడు, ఎవరికి ఎక్కువ సీట్లు గెలిచామన్నటువంటి అంశం ఇక్కడ ప్రాతిపదిక కాదు. ఏంటి ప్రాతిపదిక ఏంటంటే ప్రజలను బీజేపీ కూటమి వైపు మళ్లించేందుకు ఒక వినూత్న పథకాన్ని నేను అనౌన్స్ చేశాను. ఆ పథకానికి ప్రజలందరూ ఆలోచన చేసుకొని వాళ్ళందరూ ఓట్లు వేయడం ద్వారానే, ఎందుకు అంటే మహారాష్ట్రలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ ఉంది. మహిళలకు కావాల్సినటువంటి ఒక వినూత్న పథకాన్ని ఆయన ప్రకటించారు. ఆ వినూత్న ప్రకటన ద్వారానే ఇప్పుడు మహిళల ఓట్లు అందరికీ ఈ బీజేపీ పార్టీ కూటమికి వచ్చాయి. అందుకోసమనే ఈ బీజేపీ కూటమి గెలిచినటువంటి వాదన, అందుకోసమనే ఖచ్చితంగా నేనే ఉండాలి. కానీ ఇక్కడ ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కూడా ఒక ఆలోచన చేశాడు, ఒకవేళ కనుక షిండే వచ్చినట్లయితే కొంత ఇబ్బందులు అవుతాయి. సో ఎందుకంటే గతంలో వాళ్ళకి కావాల్సినట్టు ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఒకవేళ ఫడ్నవీస్ ఉన్నట్లయితే మాకు అవసరమైనటువంటి ప్రియారిటీ వస్తుంది, 10 మంది మంత్రులు వస్తారు, ఆర్థిక శాఖ, ముఖ్యమైనటువంటి ఆర్థిక శాఖ మా చేతిలోకి వస్తున్న ఒక ఆలోచనతో ఏం చేశారంటే ఈ ఎన్సీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే డైరెక్ట్గా ఫడ్నవీస్కి మద్దతు ప్రకటించారు. అయితే ఇవన్నీ గమనిస్తున్నటువంటి కేంద్ర పెద్దలు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఢిల్లీకి పిలిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు అక్కడ కూర్చొని చర్చలు చేద్దాం. కానీ ఫడ్నవీస్కి బీజేపీ పార్టీ, జాతీయ బీజేపీ పార్టీ మరియు ఆర్ఎస్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు పూర్తి మద్దతుని మరి ఫడ్నవీస్కు ప్రకటించాయి. మరి ఫడ్నవీస్కు ప్రకటించినప్పుడు ఇక ఉన్నటువంటిది ఏంటిది, ఒక సీఎం 2 డిప్యూటీ సీఎంలు ఇవ్వాలి. ఒక సీఎం ఫడ్నవీస్కి ఇచ్చినట్లయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఒకటి, ఏక్నాథ్ షిండే వీళ్ళకి ఇచ్చి ముఖ్యమైనటువంటి పట్టణాభివృద్ధి శాఖ ఏక్నాథ్ షిండేకి ఇచ్చి 10 మంది మంత్రులు ఇవ్వాలనేది ఆలోచన. అజిత్ పవార్కి ఆర్థిక శాఖని ఇచ్చేసి 10 మంది మంత్రులు ఇవ్వాలన్నట్టు ఒక ఆలోచన వీళ్ళ ముందు పెట్టారు. ఈ ముందు పెట్టినప్పుడు అజిత్ పవార్ యాక్సెప్ట్ చేసినప్పటికీ ఏక్నాథ్ షిండే యాక్సెప్ట్ చేయలేదు. ఏక్నాథ్ షిండే కావాల్సిందేంటి, నేను మాత్రమే ఇక్కడ సీఎంగా ఉండాలి. సో వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన లేదు. ఒకవేళ కనుక వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసినట్లయితే ఏక్నాథ్ షిండే ఖచ్చితంగా ఈ పార్టీ నుంచి బయటికి పోయి మరి ఆపోజిట్గా ఉన్నటువంటి పార్టీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆ పార్టీ తలవక తప్పదు, అంతేలేండి, అసలు లేని అవకాశం వస్తుంది కదా. అట్లా ఆ రకమైనటువంటి ఆలోచనతో గోడ మీద పిల్లిలా కూర్చొని ఎటు అవకాశం అయితే అటు దొరకచ్చని. అయితే ఇంకొక విషయాన్ని ఇక్కడ గమనించాలి, రేపటితో కనుక ప్రమాణ స్వీకారం మహారాష్ట్రలో సీఎం ప్రమాణ స్వీకారం కనుక జరగనట్లయితే రేపటితోటే వాస్తవంగా సమయం పోతుంది. రేపు 5 వరకల్లా కానట్లయితే, లేదు రేపు రాత్రి 12 వరకల్లా ఈ ప్రమాణ స్వీకారం కానట్లయితే అక్కడ రాష్ట్రపతి పరిపాలన విధించేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అక్కడ పిలుచుకొని చర్చలు జరుపుతున్నా ఇప్పుడు దాదాపుగా 8:35 అవుతున్నప్పటికి కూడా ఇప్పటివరకు ఎవరు సీఎం అనేటువంటి ముగింపు ఇప్పటివరకు రాలేదు. సో ఈ ముగింపు ఈ రాత్రి వరకు కంపల్సరీ రావాలి, వస్తేనే రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమం. పాపం అక్కడ గవర్నమెంట్ అంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేక ఏర్పాట్లను చేసింది.
ఎంతోమంది నేతలను పిలిపించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇప్పటివరకు క్యాండిడేట్ డిసైడ్ కాలేదు. ఒకవేళ క్యాండిడేట్ డిసైడ్ అయినట్లయితే, ఫడ్నవీస్ని డిసైడ్ అయితే ఇమ్మీడియట్గా ఏక్నాథ్ షిండే బయటికి వెళ్ళిపోతాడు. ఒకవేళ ఏక్నాథ్ షిండేని కనుక వీళ్ళు ప్రకటించే ప్రయత్నం చేస్తే అజిత్ పవార్ ఉంటాడు. సో ఈ ఈక్వేషన్ కూడా ఉంది. అందుకోసం ఇమ్మీడియట్గా ఏక్నాథ్ షిండే అప్పుడు ఎట్లయితే గోడ దూకాడో ఇప్పుడు కూడా గోడ దూకే అవకాశాలు మాత్రం చాలా రంజుగా ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి ప్రశ్న మాత్రం ఈ రాత్రి వరకు కంటిన్యూ అవుతుందేమో అనిపిస్తుంది. కానీ ఇంకొక విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేంద్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుందంటే, ఒకవేళ ఫడ్నవీస్ కనుక మనం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేని పక్షంలో అయితే అక్కడ జాతీయ బీజేపీ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం లేదు. సెంట్రల్ ఇండియా నుంచి ఫడ్నవీస్, సౌత్ ఇండియా నుంచి వచ్చేసి మురళీధర్ రావు, నార్త్ ఇండియా నుంచి స్మృతి ఇరానీ, ఈ ముగ్గురు పేర్లు చాలా బలంగా వినపడుతున్నాయి. చూడండి, ఇక్కడ ఫడ్నవీస్ పేరు వినపడటానికి గల కారణం ఇది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక రకంగా బీజేపీ నాయకత్వము షిండే వైపు తల ఒగ్గుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమే ఫడ్నవీసు, స్మృతి ఇరానీ, మురళీధర్ రావు. అయితే మురళీధర్ రావు ఇప్పటికే బీజేపీ అధిష్టానం పైన, ఆర్ఎస్ఎస్ పైన అలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒకవేళ తనకి ఇవ్వకపోయినట్లయితే దాని యొక్క ప్రతిరూపాలు ఎట్లా ఉంటాయో మనం ముందే పసిగట్టలేము. అసలు ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో మరి ఫడ్నవీస్ ఏమవుతాడు, ఏక్నాథ్ షిండే ఏమవుతాడు, అజిత్ పవార్ ఏమవుతారు అంటే ఒక ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది. అజిత్ పవార్ ఒకవేళ ఏదైతే ఫడ్నవీస్ సీఎం అయితే నాకు అనుకూలమే అనేటువంటి కామెంట్స్ కూడా చేశారట కదా, కేవలం షిండేకి వ్యతిరేకమా? ఖచ్చితంగా షిండేకి వ్యతిరేకం. ఎందుకంటే గతంలో షిండే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అజిత్ పవార్కి ఇవ్వాల్సినటువంటి ప్రియారిటీ ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు ముందుగానే అజిత్ పవార్ ఫడ్నవీస్కి తన మద్దతును ప్రకటించాడు. ఏక్నాథ్ షిండేకి తన మద్దతును ప్రకటించలే, తన ఎమ్మెల్యేలు, తన పరివారం అంతా కూడా ఇమ్మీడియట్గా ఫడ్నవీస్కి అందరూ కూర్చొని ఒక్క మాటగా ఫడ్నవీస్కు తమ మద్దతును ప్రకటించారు. ఏక్నాథ్ షిండేకి ప్రకటించలేదు. ఆ నేపథ్యంలోనే పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు ఏక్నాథ్ షిండే దారి ఎటువైపు? ఒకవేళ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తేనేమో ఓకే, లేనట్లయితే గోడ దూకేటువంటి అవకాశాలు ఎంత మాత్రం లేకపోలేదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు రాత్రి వరకు ఏది ఏమైనా జాతీయ నాయకత్వం ప్రజలు ఊరుకుంటారా? ఇప్పుడు శివసేనను, ఒరిజినల్ శివసేన షిండేదే అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు ఠాక్రేను కూడా కాదని ఈరోజు షిండే అదే పని చేస్తే, కాంగ్రెస్కు దగ్గర అవుతే అక్కడ ప్రజలు ఊరుకుంటారా? అయితే అక్కడ కూడా ఏమవుతుందంటే, ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా వైదొలుగుతాడు. అక్కడ ఆ అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే షిండే కనుక కాంగ్రెస్తో జతగట్టినట్లయితే అక్కడ మరి ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోతాడు. ఉద్ధవ్ ఠాక్రే వెళ్ళిపోతే అక్కడ వీళ్ళకి సంఖ్యాబలం, మ్యాజిక్ ఫిగర్ తక్కువ. అందుకే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎంతమంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ చూడండి. ఒకవేళ కేంద్ర నాయకత్వం కనుక ఫడ్నవీస్ని తీసుకెళ్ళి పార్టీ అధ్యక్షుడిగా పెట్టినట్లయితే ఇక్కడ వీళ్ళతో కలిపేసి అప్పుడు షిండేని పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ లేదు ఫడ్నవీస్కి పెడతా అంటే షిండే బయటికి వెళ్ళే అవకాశం. షిండే బయటికి వెళ్తే అక్కడ ఉద్ధవ్ ఠాక్రే బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్ధవ్ ఠాక్రే బయటికి వెళ్తే కాంగ్రెస్. కనుక మధ్యంతర ఎన్నికలు మాత్రం తప్పనిసరి అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే మధ్యంతర ఎన్నికలు వస్తాయో ఖచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే కూటమికి మాత్రం విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఒక్కసారి చూస్తారు, రెండుసార్లు చూస్తారు, మూడోసారి అవకాశం ఇవ్వరు. అవకాశం ఇవ్వకుండానే ఎవరు గెలిపిస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేసే అవకాశం అయితే ఉంటుంది విజయ్. ఓకే. పోతే ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొత్తంగా సౌత్ ఇండియాలో కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రాబల్యం పెరగబోతోంది. బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్